దేవుడు సిద్ధపరిచారంట ప్రేమించు వారి కొరకు. దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచినవి ఉన్నాయి. అయితే అవి కంటికి కనబడడం లేదు, చెవికి, మనుష్య హృదయానికి గోచరము కావడం లేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు ఆయన ఆత్మ వలన బయలుపరచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సిద్ధపరచినవి ఆత్మ వలన దేవుడు బయలుపరుస్తున్నారు. అందుకే మనిషిలో ఉన్నటువంటి సంగతులు ఆ మనుష్యాత్మకే తెలుసును. అవునా కదా? నాలో ఉన్న సంగతులు నాకే, నా ఆత్మకే తెలుసు. మీలో ఉన్న సంగతులు మీరు పక్కన పక్కన కూర్చున్నా, ఎంత దగ్గరగా కూర్చున్నా ఒకరి సంగతులు ఒకరికి తెలియదు. మీరేమనుకుంటున్నారో, మీరు ఏం సిద్ధం చేసుకున్నారో మీకు తెలియదు. అలాగే దేవునిలో ఉన్న సంగతులు, దేవునిలో ఉన్న విషయాలు ఎవరికి తెలుసు అంటే దేవుని ఆత్మకే తెలుసు. దేవుని కాబట్టి ఆయనే బయలుపరచువారు. దేవుని ఆత్మకు దేవుని సంగతులన్నీ తెలుసు. ఇప్పుడు వాళ్ళకు సంతానం ఉన్నట్లుగా, దేవుడు ఇవ్వబోతున్నట్లుగా దేవునిలో ఉన్న ఆ విధానము ఆత్మకు తెలుసు కనుక ఆత్మ బయలుపరచి ఉన్నారు. ఆ దంపతులకు కూడా ఇద్దరిని ఇవ్వబోతున్నట్లుగా ఆయన పరిశుద్ధాత్మకు తెలుసు కనుక దేవుడు సిద్ధం చేసి ఉంచారు కనుక దేవుని ఆత్మ ఆ రీతిగా బయలుపరిచి ఉన్నారని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన కొరకు అంటే ఆయన ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధం చేసి ఉంచారో కొన్ని, ఒక 3 చెప్పాను నేను. ఆ 3 చెప్తూ ఇంకొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 56వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనాన్ని చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఏమన్నారు? రక్షణ వచ్చుటకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాట తెలియచేస్తున్నారు. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. ఏ సిద్ధం అంటే రక్షణ రావడానికి సిద్ధముగా ఉన్నదంట. మరి ఎప్పుడు వచ్చింది? లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాడు. మరియా గర్భము ధరించి దేవదూత గారు చెప్పినట్లు యేసు ప్రభువారిని జన్మించిన తర్వాత బాలుడుగా ఉన్న యేసు వారిని ఆమె ఎత్తుకొని మందిరములోనికి వెళ్తే, సుమియోను అనబడే భక్తుడు, నీతిమంతుడు, ఆదం గారు వినాలి, ఆ శిశువుని ఎత్తుకొని బాలునుగా ఉన్నటువంటి యేసు బాలుని ఎత్తుకొని ఆయన అంటున్నాడు, అమ్మ కిషోర్ తల్లి గారు వినాలి, కళ్ళు మూసుకోవద్దండి, చదువు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అంటే ఈ బాలుని ఎత్తుకున్నారే, ఈ బాలుని చూస్తూ ఆయన అంటున్నారు, ఈయన ఎలాగుండబోతున్నారంటే అన్య జనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట. ఇదిగో ఈ బాలుడే ఎలాగుంటున్నారంటే, ఈ బాలుడి ద్వారా మీరు ఏమి ఇవ్వలై ఉన్నారు, మీరు ఏం చేయబోతున్నారంటే, ఇదిగో సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ బాలుని చూచేయమంటున్నారంటే, మీరు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఎక్కడుంది రక్షణ? అమ్మ మాట్లాడాలి. రక్షణ ఎక్కడుంది? ఆయన చేతిలో ఉంది.
ఎవరున్నారు ఆయన చేతిలో? యేసు ప్రభువా. యేసు అనగా రక్షకుండు, ఎవరినైనా రక్షించును. క్రీస్తు అనగా నియమితుండు, కేవల నిర్పాటు పురుషుడు. దేవుడొకడే, క్రీస్తునొకడే, దేవుని గ్రంథమొకటే, సంఘమొకటే, ఐక్యమొకటే, సత్య సిద్ధాంతమొకటే, మహిమ జీవనమొకటే, మోక్ష మందిరమును ఒకటే. రాజుకు అమ్మ, మీరు పాట పాడేటప్పుడు గట్టిగా మీ స్వరం ఎంత ఉందో అంత స్వరంతో పాడండి, మీరు దీవించబడతారు. దీవెన కావాలా వద్దా? వద్దంటే మానేయండి. దేవుడు దీవించాలంటే మీకు ఎంత స్వరం ఉందో అంత. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి చెప్పండి? అందరు చెప్పాలి, పురుషులు స్త్రీలు అందరూ, యవనస్తులు పిల్లలు అందరు చెప్పాలి. ఎందుకు వచ్చాం మనము? ఆరాధించడం అంటే మౌనంగా కూర్చోవడమా? పాటల ద్వారా దేవుని ఆరాధించాలి, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, సాక్ష్యముల ద్వారా, అన్నిటి ద్వారా దేవుని ఏం చేయాలా? ఆరాధన అంటే పూజించడం, నమస్కరించడం, స్తుతించడం. కాబట్టి మీరు మౌనంగా ఉంటే ఆరాధించినట్లు కాదు. మౌనంగా ఉంటే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. దేవుని సన్నిధి అక్కడేమన్నారు? ఆయన సన్నిధి, దావీదు గారు ఏమన్నారు? నీ సన్నిధిలో సంపూర్ణ, ఎంత చెప్పాలి? కొంచెమేనా చెప్పాలి? కొంతమంది మాట్లాడాలా? ఎంత సంతోషము? సంపూర్ణ సంతోషం అంటే, సంపూర్ణం అంటే కొరత లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే ఇంకా కొరత అనబడేది లేదు, తక్కువ అనేది లేదు. అందుకే చక్కగా భక్తులు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నెమ్మదిగా ఉండొచ్చు, ఆరాధించుకునే విలువైన అవకాశం. పోయినవన్నీ నాకు ఇచ్చోటకోను, సాగాల నుండి ప్రతికిచ్చోటకోను. పోయినవన్నీ నాకు ఇచ్చోటకోను, సాగాల నుండి ప్రతికిచ్చోటకోను. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మహారాజుకు, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. మీరు వాక్యం చెప్తుంటే, మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటే ఎట్లా? పాట పాడుతుంటే మౌనంగా ఉంటే ఎట్లా? ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొంతమంది మౌనంగా, ఆరాధనలో కూడా కొంతమంది మౌనంగా. ఏమి రాదట్లా? ఇప్పుడు ఎంత హుషారుగా మీరు పాడగలిగారో, ఆరాధన అయ్యేంత వరకు కూడా అటువంటి ఆసక్తితో మనం ఉండాలి. గమనించాలని మనవి చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మహారాజుకు. ప్రియమైన వారలారా, అక్కడ సుమయోను అనబడేటటువంటి ఆ భక్తుడు ఏమన్నానంటే, ఇదిగో
సకల ప్రజల ఎదుట మీరు సిద్ధపరచిన రక్షణ. ఏ సిద్ధపరిచారు? ఎక్కడుంది ఆ రక్షణ? ఆయన చేతులు. ఎవరున్నారు? యేసు బాలుడుగా ఉన్నారు. అంటే ఈ బాలుడుగా ఆయన కనపడుతున్నారు, కానీ ఈయన ద్వారా సకల ప్రజలకు, ఆయన ప్రేమించే వారందరికీ ఆయన ఏం సిద్ధం చేశారంటే రక్షణ. ఏం సిద్ధం చేశారు? కాబట్టి మొదటి విషయం ఏంటంటే రక్షణ. ఆయన ప్రేమించే వారి కొరకు దేవుడు ఏం సిద్ధం చేసి ఉంచారంటే రక్షణ. యెషయా ప్రవక్త ద్వారా చెప్పారు, ఇదిగో రక్షణ రావడానికి సిద్ధముగా ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము యేసు బాలునిగా కన్య మరియ గర్భమున ఆ రక్షణ మానవ శరీరముతో ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన సిలువలో రక్తము చిందించడం ద్వారా, సిలువలో ఆయన ప్రాణం అర్పించడం ద్వారా, ప్రియమైన వారులారా, మన పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారము ఆయన మీద వేసుకొనటం ద్వారా ఎవరైతే ఈ కార్యాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన నమ్ముతున్నారో, అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. రక్షణ ఏంటి? రక్షణ మన ప్రాణానికి, మన ఆత్మకు, అంటే మన శరీరానికి. అంటే రక్షణ ఏంటంటే ఇదిగో పాతాళము నుండి, నరకము నుండి తప్పించబడుట. ఇదే రక్షణ. రాబోయే ఉగ్రత నుండి తప్పించబడుట, ఇదే రక్షణ. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రక్షణ దేవుడు సిద్ధం చేశారు. కొంచెం అడ్జస్ట్మెంట్ చేయదని ఉంటే గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి, మొదటిగా చెప్పండి, ఏం సిద్ధం చేశారు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? దేవుని. అంటే మీరు ప్రేమించే వాళ్ళు కదా, మీరు అట్లంటే ఇట్లా అంటారు, ఇట్లా అంటే అట్లా అంటారు. ఏం చెప్పాలయ్యా మేము అంటారు మీరు. ప్రియమైన వాళ్ళరా, అలాగ మాట్లాడితేనే కొంచెం హుషారుగా వాక్యం వినగలరు. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక రీతిగా వాక్యము మీలోనికి ఏం చేయాలా? వెళ్ళాలి. ఇక రెండోదిగా మనం చూచినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, దేవుడు ముందుగా సిద్ధము చేసిన సత్క్రియలు అంటే మనము చేయడానికట దేవుడు ముందుగా సిద్ధపరిచారట. ఏంటివి? అందరు చెప్పాలి. అంటే చెప్పాలి, మంచి క్రియలను ఆయన సిద్ధం చేసి ఉంచారట. అవి ఏం చేయాలా? మనం చేయాలి. చాలా వచనాలు ఏం చెప్తున్నాయంటే మనం సత్క్రియలు చేయాలి, సత్క్రియలు ఆసక్తి కలిగి ఉండాలి, సత్కార్యములు చేయాలి. ఇదిగో పగవాడు సిగ్గుపడినట్లుగా నువ్వు సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉండాలి అని ఆ వచనాలన్నీ చెప్తున్నాయి. నేను అవన్నీ చదివించను, సమయం అవుతుంది. తీతుకు పత్రికలు ఉన్నాయి. ఇవన్నీ గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. పేతురు పత్రికలో కూడా వ్రాయబడి ఉంది. అయితే ఒక్క వచనాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12 చదవండి. 2:12 పేతురు రాసిన దుర్మార్గులని దూషింతురో ఆదం గారు వినాలి. ఆ విషయములో వారు మీ సత్క్రియలు చూచి, మీ సత్క్రియలు, ఎవరి సత్క్రియలు చెప్పండి? మన సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని అనుకుంటున్నాను. మన సత్క్రియలు చూచి ఎవరైతే మనల్ని దూషించారో వారు దేవుని మహిమపరిచేటట్లుగా మీరుండండి అని చెప్తున్నారు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే ఇదిగో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 5:16 చదవండి.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఈ వెలుగు సత్క్రియలు చూచి పరమందున్న దేవుని మహిమపరిచేటట్లుగా. అంటే మన సత్క్రియలు వారు చూచినప్పుడు అంట వాళ్ళు ఏం చేస్తారంట? పరమందున్న దేవుని, అందరు చెప్పండి, అడిగినప్పుడు అందరు చెప్పాలి. మన సత్క్రియలు చూచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? పరమందున్న తండ్రిని. మంచిదా కాదా? అంటే ఆయనకు మహిమ రావాలంటే మనం ఏం చేయాలా? చెప్పాలి అందరూ. ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తే దేవునికి మహిమ రాదు కానీ అవమానం కలుగుతుంది. అందుకే కదా, మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్య జనుల మధ్య దూషింపబడుతుంది. తెల్లటి బట్టలు వేసుకొని మందిరానికి పోతారే, బైబిల్ పట్టుకుంటారే, ప్రార్థన చేస్తారే, వాక్యం వింటారే, వాళ్ళు చేసే క్రియనివా అని అంటే దేవునికి మహిమ అది. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఎలాగున్నాం? మంచి క్రియలు. అందుకే దైవజనుడు పాడుతూ, మీ సత్క్రియలు చూచి ప్రజలు, మీ సత్క్రియలు చూచి ప్రజలు నింటి తండ్రి తెచ్చదరన్న, నింటి తండ్రి తెచ్చదరన్న. యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామా ఎంతో మధురం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏమి సిద్ధం చేసి ఉంచారంటే సత్క్రియలు చేయడం. ఆ సత్క్రియలు మనము చేయడం. మనం ఏం కోరుకుంటున్నారంటే మనం చేయాలని కోరుకుంటాం. బైబిల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, కయ్యూను, ఏబేలు. కయ్యూను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వ్రాయించారంటే, మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి, వాడి క్రియలు చెడ్డ క్రియలు. ఎందుకంటే తన సొంత తమ్మునే చంపేశాడు. హేబేలు క్రియలు నీతి గల క్రియలు. కాబట్టి ప్రియమైన వారులారా, రెండవ విషయం ఏంటంటే దేవుడు సిద్ధపరిచిన మంచి క్రియలు మనం ఏం చేయాలంటే మనం చేసేవారిగా ఉండాలి. అందువల్ల దేవునికి మహిమ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంచి క్రియలు. 2 మాటలు విన్నాం. ఒకటి, ఆయన ప్రేమించు వారి కొరకు రక్షణ సిద్ధం చేశారు. ఆయన ప్రేమించు వారి కొరకు సత్క్రియలు. అందుకొరికే కదా, సత్క్రియలు ఎంత ఆసక్తి కలిగిన వారి కొరికే కదా ప్రాణం ఇచ్చింది ఆయన, తన సొత్తుగా చేసుకోవడానికి. కాబట్టి సత్క్రియలు ఆయన సిద్ధం చేస్తారు. మూడోది ఏంటంటే జీతము సిద్ధం చేస్తారు. ఏం చెప్పండి అందరు చెప్పాలి. ఏ జీతం? మనకి పని చేస్తే నెల రోజున ఏమొస్తుంది? నేను ఉపవాస కూటంలో కూడా చెప్పాను, జీతం వచ్చినప్పుడు సంతోషమే, కానీ అది కొన్ని క్షణాలే. అమ్మయ్య ఇంత జీతం వచ్చింది అని అనుకుంటారు, కానీ ఆల్రెడీ దాని కొరకు కాచుకొని ఉంటాయి. మాట్లాడరే, అవునా కదా? ఏం కాచుకొని ఉంటాయి? ఇంటి రెంటు, పాల బిల్లు, కరెంటు బిల్లు, వడ్డీలు, ఇంక ఎన్ని చెప్పాలి. ఆ ఈఎంఐ మళ్ళా మహిళా సంఘాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కట్టంగా ఏముంటది అంటే జీతం వచ్చినప్పుడు వెలిగిపోతుంది మకము. ఇవన్నీ కట్టినాక ప్రియమైన వారులారా గమనించి, అందుకే నేను అన్నాను అన్నమాట, ఉపవాస కూటంలో అప్పు లేనివాడు ధన్యుడు, అప్పు లేనివాడు ధన్యుడు. గమనించాలని మనవి చేస్తున్నా. కొంతమంది నెలకొకసారి అప్పు కడుతుంటే, కొంతమంది వారానికి ఒకసారి. మహానుభావులు, వీళ్ళకంటే మహానుభావులు ఎవరంటే రోజువారీ కంతులు కట్టే వాళ్ళకి సన్మానం చేయొచ్చు మనం. ఎంత ధైర్యమో. నెల ఎక్కడొస్తుందో అని భయపడతా ఉంటే
రోజు ఉప్పు కట్టేవాళ్ళు. అవునా కదా? ధైర్యవంతులే కదా? మీలో ఎవరన్నా ధైర్యవంతులు ఉన్నారా? గమనించాలని మనం సరే, అదంతా ఎందుకు వచ్చిందిలేండి. జీవితము గురించి ఇక్కడ మనకు దేవుడు సిద్ధం చేశారంట. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు దేవుడు? ఇదిగో పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండని. చదువుతారు 22వ అధ్యాయము 11వ వచనము. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. మహారాజుకు ఏం సిద్ధం చేశారు? మాట్లాడాలి. ఎవరికి మాట్లాడడం లేదు. జీవితము, ప్రియమైన వాళ్ళారా, జీవితము. అయితే దేని గురించి జీవితము? వాని క్రియల చొప్పున. అందుకే నువ్వు మంచి క్రియలు చేస్తే మంచి జీవితం ఉంది, చెడ్డ క్రియలకు కూడా జీతం ఉంది సుమా. అయితే మంచి క్రియలు చేసినప్పుడు మంచి జీతం నువ్వు పుచ్చుకునేటప్పుడు నువ్వు తల ఎత్తుకుంటావు. నీకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ జీతం ఉంది గుర్తుపెట్టుకో. దేవుడు సిద్ధం చేసి ఉంచారు ఆయన ప్రేమించిన వారి కొరకు. అయితే నువ్వు చెడు చేస్తూ ఉంటే, నువ్వు చెడులో జీవిస్తూ ఉంటే, ఇతరులకు హాని చేసే వ్యక్తిగా ఉంటే అది కూడా, దానికి కూడా జీతం ఉంది. పాపము వల్ల వచ్చు జీతము మరణం, అది నరకం. అప్పుడు నీకు సంతోషించడం ఉండదు, కానీ ఏముంటదంటే పండ్లు కొరగడం ఉంటది. ఏముంటది? ఇంకేముంటదో మాట్లాడటంలే. వేదన ఉంటది. నరకంలో అదే కదా ఉండేది. మాట్లాడటంలే. నరకం అంటే ఇష్టం అయ్యో బాగా చెప్తారే పాస్టర్ గారు. నరకం ఎవరికైనా ఉంటుంది, ఇష్టం ఉంటుంది అంటారేమో. నరకములో పండ్లు కొరగడము, వేదన. ప్రియమైన వారలరా, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చెడుకు. అందుకే ప్రభువునందు ప్రయాస, మీ ప్రయాస వ్యర్థము కాదమ్మా. నువ్వు మందిరంలో చాపరుస్తున్నావేమో, నువ్వు శుభ్రం చేస్తున్నావేమో, నువ్వు కాయగూరలు కోస్తున్నావేమో, నువ్వు సభల్లో వాడబడుతున్నావేమో, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు పత్రికలు పంచుతున్నావేమో. దేవుని కొరకు నువ్వు ఏ మంచి పని చేస్తున్నా ఆ మంచి పనికి ఏమని చెప్పండి? ఇది గుర్తుపెట్టుకోండి. వినాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. పేతురే కదా మీ పేరు? బాప్తిసం పొందిన తర్వాత పాత పేరు జంగమ. నాకు అదే గుర్తొస్తుంది, అందుకే అడిగాను. జంగమైపోయినాడు, ఇంకా బాప్తిసం పొందినాక జంగమైపోయినాడు. ఇప్పుడు పేతురు. మీరు పేతురు అంటే రాయి, అంటే బండ. యేసుప్రభువు వారు ఏమన్నారు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నారు. మీరు నిద్రపోతే ఎట్లా మరి? వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ మీదే సంఘాన్ని కడతానంటే మీరు పేతురు వలె ఉండాలి. అంటే అందరికి పునాది వలె ఉండాలి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. చెప్పండి, మూడోది ఏంటి? మాట్లాడడంలా. జీతం. 3 విషయాలు విన్నాం. 1, రక్షణ సిద్ధపరిచారు. 2, సత్క్రియలు సిద్ధపరిచారు. 3, జీతం. ఇక 4వదిగా మనం చూచినట్లయితే, 4వది రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ప్రేమించు వారికి అంటే అక్కడ అర్థం కూడా చేస్తారు. ఏమని? అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటంట? ఏమి సిద్ధం చేశారంటే ఆయన్ను ప్రేమించు వారి కొరకు
మేలు ఏం సిద్ధం చేశారు? అందరు చెప్పండి. నీ పక్కన వాళ్ళకి చెప్తావా నీ కొరకు దేవుడు మేలు సిద్ధం చేశారని చెప్తారా? అమ్మా ఏం సిగ్గుపడద్దండి అమ్మా, మంచి చెప్పడం మేలు కదా. శపించే వచనం చెప్పాలంటే భయము, కొడతారేమో అని. మీ పక్కన వాళ్ళతో చెప్పి దేవుడు నీ కొరకు మేలు సిద్ధం చేశారని చెప్పండి. నా పక్కన ఎవరు లేరంటారేమో, పోనీ పండుతో చెప్పండి అయితే. యేసు మహారాజుకు అయితే మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయట. ఏం జరుగుతున్నాయి? అందరు చెప్పాలి, సమస్తము. ప్రియమైన వారలారా, ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు. యోసేపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు, అవునా? అందుకే ప్రేమించాడు కాబట్టి మంచి విచిత్రమైన అంగీని, నిలువుటంగిని కుట్టించాడు. అయితే యోసేపును మన పరిస్థితి చూస్తే యోసేపు అన్నలు ద్వేషించారు, అవునా? అన్నలు ద్వేషించారు. అరే నేను అన్నలు ప్రేమిస్తున్నాను కానీ అన్నలేంటి నన్ను ద్వేషిస్తున్నారు అని యోసేపు అనుకుంటే, దేవుడు ఏమంటారంటే మేలు కొరకే. అన్నలు ఏం చేశారంటే పగబట్టి గుంతలోకి దొబ్బేశారు. ఎక్కడ? గుంటలో పడేశారు. పాప వినమా, ఎక్కడ పడేశారు? ఇదేంటి, నేను మంచిగానే ఉన్నాను, అన్నలకు మేలే చేస్తున్నాను, నేను ఎవరికి హాని చేయలేదు, నాకు గుంటలోకి వేస్తారు. గుంటలోకి వేయడం ఎందుకు అంటే, దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్తారంటే, యోసేపు నీ మేలు కొరకే. ఏం చెప్తారు? నీ మేలు కొరకే. ప్రియమైన వారలారా, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఆ గుంతలో నుంచి తీసి ఇస్మాయేలీలకు అమ్మేశారు. అయ్యో నా తండ్రి ఇంటి నుండి నేను అమ్మి వేయబడినాను, ఏంటి నా పరిస్థితి అని అనుకున్నాడేమో ఆ టైంలో యోసేపు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ మేలు కొరికేది జరిగిస్తున్నా. వాళ్ళు తీసుకుపోయి ఐగుప్తు సంతలో అమ్మేశారు. అంటే 2 సార్లు అమ్మి వేయబడ్డాడు. ఒకసారి ఇస్మాయేలీలకు అమ్మి వేయబడ్డాడు, ఇంకొకసారి ఐగుప్తు సంతలో అమ్మి వేయబడ్డాడు. అయితే పోతీఫరు కొనుక్కున్నాడు. పోతీఫరు అక్కడ ఆ శోధన తెలుసు మీకు, ఆ శోధన వల్ల ఎక్కడ వేయబడ్డాడు? మాట్లాడరేమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ సమకూడాయి కదా, ఇవన్నీ ముళ్ళ బాటనా రెడ్ కార్పెట్ బాటనా? చెప్పాలి, ముళ్ళబాటే, అవునా కదా? అన్ని శ్రమగానే ఉంది, అన్ని ఇబ్బందికరంగానే ఉంది, వెల్కమ్ చెప్పేటట్లేదు, అవునా కదా? అన్నట్లే ఉన్నాయి. కానీ ప్రభు నందు ప్రియమైన వారలారా, ఆ జైల్లో ఉన్న తర్వాత అక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళినారంటే సరాసరి సింహాసనం మీదకి ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, అమ్మి వేయబడకపోతే, గుంటలోకి వేయకపోతే, అన్నలు ద్వేషించకపోతే, గుంటలో వేయబడకపోతే, అమ్మి వేయబడకపోతే, వారి సంతలో అమ్మి వేయబడకపోతే, జైల్లోకి వేయబడకపోతే సింహాసనం ఉందా? మరి ఇవన్నీ సమకూడి జరిగింది ఏంటికి? మేలు. ఆ మేలే సింహాసనం. నువ్వు కూడా ఇప్పుడేంటి నా పరిస్థితి ఇలాగుంది, ఇలా అయిపోయింది అని అనుకుంటున్నావేమో, కష్టంగా ఉందేమో, ముళ్ళబాటగా కనపడుతుందేమో, ద్వేషిస్తున్నారేమో, నిన్ను అమ్మి వేసినట్లుగా చేశారేమో. అబ్రహాం గారు వినండి, అంటే నీకు వాక్యం అయితే సమకూడి జరుగుతున్నాయి అనేది అంటే నీకు అంత వ్యతిరేకంగా కనపడుతుంది. కానీ నువ్వు నమ్ము, నువ్వేం నమ్మాలంటే మేలు కొరకే నీకున్న పరిస్థితులు. ఏంటయ్యా మేలు అంటున్నారు కానీ నాకు అలా కనపడడంలే. మరి యోసేపుకి అలా కనపడిందా? గుంటలో వేయబడ్డం, అమ్మి వేయడం, జైల్లో వేయబడ్డం అలాగే కనపడతాయి, మన కన్నులకు అలాగే కనపడుతుంది. కానీ యోసేపు కన్నులకు ఎప్పుడు కనపడిందంటే సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకుంటాడు, ఓహో ఇవన్నీ నా మేలు కొరకే, దేవుడు నన్ను ప్రేమించి
సమస్తము సమకూడి జరిగేటట్లు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం సిద్ధం చేశారు చెప్పండి? మేలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీతోనే. నువ్వు ఏ స్థితి గుండా వెళ్తున్నావో, నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చావు కదా, ఈ వాక్యం వింటున్నావు కదా, దేవుడు తండ్రి నిన్ను ఆకర్షించకపోతే నువ్వు రాలేవు ఇక్కడికి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈ వాక్యము ద్వారా. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావు, ఏడుస్తున్నావేమో, చాలా బాధపడుతున్నావేమో, చాలా దుఃఖపడుతున్నావేమో పరిస్థితులు చూచి. అయితే దేవుడిచ్చేటటువంటి మాట ఏంటంటే, నీ మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఆ మేలు ఇప్పుడు నీకు కనపడడం లేదు, కానీ చివరి మెట్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ కనపడుతుంది. అప్పుడు నువ్వు చెప్తావు, ఏమని చెప్తావు నాయన? అయ్యా, నాకు ఇవన్నీ కూడా మేలు కొరకే సమకూర్చావని చెప్తావు. గట్టిగా చప్పట్లు కొడదామా? కాబట్టి ఏం సిద్ధం చేశారు చెప్పండి? కాబట్టి అమ్మా, నువ్వు ఏ కష్టము గుండా వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు, నీకు తెలుసు. కొంతమంది అంటారు, నా కష్టం ఎవరికి తెలుసు అండి అంటారు. దేవునికి తెలుసు అమ్మా. నీ బంధువులు తెలుసు, తెలియకపోవచ్చు. నీ స్నేహితులు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధము చేసిన మేలు, ఆ మేలు జరగడానికే నిన్ను ఈ బాట గుండా తీసుకెళ్తున్నారు, ఈ దారి గుండా. నువ్వు నమ్ము, విశ్వసించు, స్వతంత్రించుకుంటాం. 5వదిగా మనం చూసినట్లయితే, దేవునికి మహిమ కలుగును గాక. 23వ కీర్తన 5వ చరణం త్వరగా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. ఏంటంట? నా శత్రువుల ఎదుట ఏం సిద్ధం చేశారు? చెప్పాలి. ఎవరు ఎదుట? బంధువుల ఎదుట. అంటే ఇదే మాకు బాలేదు, మామూలే, రొటీన్. అవునా? స్నేహితుల మధ్య భోజనం చేయడం అంటే రొటీనే. తెలిసిన వారి మధ్య భోజనం చేయడం అంటే రొటీనే. ఎవరి మధ్య? అందరు చెప్పాలి. శత్రువుల ఎదుటనా మధ్యన ఉండేది అక్కడ? శత్రువుల ఎదుట భోజనము సిద్ధము చేయడం అంటే ఇదే దేవుని యొక్క కార్యం, ఆయన విధానం ఇది. అమ్మమ్మ వినాలి, కిషోర్ తల్లి గారు, వాక్యం వెళ్ళాలమ్మ మీలోకి. శత్రువుల ఎదుట. మన శత్రువు ఎవరు? మాట్లాడరే. పేతురు గారు, మీరు బండగా ఉండాలన్నా, నేను బండగా ఉండాలన్నా. మన శత్రువు ఎవరు? గట్టిగా చెప్పండి. మీరు నెమ్మది చెప్తుంటే మనకి వినపడుతుందేమోనా? వాడు కళ్ళెర్ర చేస్తాడని మీరు నిదానం చెప్తున్నారా? కొంచెం గట్టి వానికి వినపడ్డట్టు చెప్పండి. ఏం మౌనంగా అయిపోయారు మీరు? వానికి వినపడేటట్లు చెప్పండి. ఎవరు మీ శత్రువు? వాడి కర్రోనికి వినపడ్డట్టు చెప్పండి. మేం నల్లగా ఉన్నా పర్లేదు, మాకంటే నల్లగా ఉంటాడు. ప్రపంచంలో వాని కలర్ ఎవరుండ్రో వాడు, ఎందుకంటే చీకటి సంబంధి. కాబట్టి నేను నల్లగున్నా అని అనుకోవద్దని మీరు. ప్రపంచంలో వానికంటే నల్లడు. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మనం చేస్తున్నాం. వాని ఎదుట మనకి ఏం భోజనం? పప్పనం కాదు. పప్పనం అంటే మళ్ళీ ఏం టేస్ట్? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. అవునండి, అవును. అటువంటి కార్యము దేవుడు సిద్ధం చేసి ఉంచారు. అంటే వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడంట. వాని పని ఏంటి? మనం శోధించడమే కదా. అవునా కదా? మనకు మేలు జరగకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సంతానం చాలా మంది కుటుంబాల్లో చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, అపవాది శోధిస్తూ ఆ దయ్యం చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళకి సంతానం కలగకుండా చేసింది నేనే అంటది. అది ఏంటట? నేనే. నిజంగా ఆ రీతిగా ఆటంకం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, దాన్ని అలాగుంచి వీళ్ళకి సంతానం ఇస్తారు. ఆ సంతానం పుట్టి ఆ బుడ్డోడో ఆ బుడ్డామెనో కేరింతలు పెడతా వాళ్ళు ఎత్తుకొని నవ్వుతూ ఉంటే ఆ కర్రు దూరంగా నిలబడి, నేనేం చేయలేకపోతేనే
ఇదే భోజనం సిద్ధపరచుట. కొట్టండి ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇటువంటి కార్యాలను అంటున్నా నేను. నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ పిల్లల జీవితాల్లో వాడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో వానివన్నీ కూడా విఫలమై మనవన్నీ సఫలము చేయడమే శత్రువు ఎదుట భోజనం పెట్టుట. దేవునికి మహిమ కలుగును గాక. మీరు తిన్నారు ఎప్పుడన్నా? ఏమో అర్థమైతే కదా. అంటే వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాని ఆటలు సాగకుండా మనకు కార్యం చేస్తారు చూడు, అదే భోజనం పెట్టుట అంటున్నా నేను. అందుకే చక్కగా అయ్యగారు పాడారు, నేను ఎగ్జాంపుల్ చెప్తే చాలా టైం పడుతుంది. ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తారండి. ఆ భోజనం పెట్టారు అంటే కార్యము చేయుట. వాడు ఎన్ని ఆటంకాలు చేస్తున్నా వాని కార్యము అలా పక్కన పెట్టి వాని ఎదుటే ఆ కార్యాన్ని సఫలం చేయడం. అంతేకాదు అసలైన భోజనం ఏంటంటే నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల బిర్యానీలు ఉన్నాయో కానీ వాటన్నిటికంటే మించినది ఆయన శరీర రక్తాలనబడే భోజనం. ఆ శత్రువు ఎదుట మనకి ఈ భోజనాన్ని కూడా సిద్ధపరిచి ఆయన వారిగా మనల్ని చేసి ఆయన రాజ్యములను తీసుకెళ్ళబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏం సిద్ధపరిచారట? ఇప్పుడు అంతే కదా. మరి వాళ్ళకి సంతానం లేదు, సంతానం ఇచ్చినప్పుడు భోజనం పెట్టడమేది. 9 సంవత్సరాల నుండి ఆ భోజనం లేదు వాళ్ళకి ఇంకొక జంటకి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు భోజనాన్ని సిద్ధపరిచినట్లే. ఇక ఆ రోజుగా నేను చెప్పే మాట ఏంటంటే యాకోబు పత్రిక దయచేసి ఇంకోటి యాకోబు 1:12 చదవండి. 1 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై కొంతమంది ఆమె అనలేదు అంటే మీరు అవకాశం ఇస్తున్నారు మనకి. సుమా ఏమన్నారంటే తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచిన అంటే అక్కడ వాగ్దానం చేసిన అన్నారు. దాని కాడ మనం ఏం పెట్టుకోవచ్చు అంటే సిద్ధపరిచిన జీవ కిరీటం. ఏం సిద్ధం చేశారంట? ఎవరికి కావాలన్నా చేతులు ఎత్తండి. ఆశ లేకుంటే రాదు. ఎట్లా అంటే అనుమానమా మీకు? ₹1,00,000 కావాలంటే ఎత్తారా? నువ్వు సగం ఎత్తావు బాబా. తను వాగ్దానం చేసిన అంటే ఏం సిద్ధం చేశారంటే జీవ కిరీటము. జీవ కిరీటాన్ని సిద్ధం చేశారు. ప్రియమైన వాళ్ళ గమనించాలని మనం తెలుస్తున్నాను. దీని గురించి వివరంగా నేను ఎక్కువగా వివరించిన సమయం అవుతుంది. కానీ ఎన్నో కిరీటాలు ఉన్నాయి. అక్షయ కిరీటం అని, మహిమ కిరీటం అని, హతసాక్షి కిరీటం అని, రకరకాల కిరీటం. అయితే దేవుడు మన కొరకు కిరీటాన్ని సిద్ధం చేసి ఉంచారు. ప్రియమైన వాళ్ళ గమనించాలని ఆ సిద్ధం చేసిన కిరీటాల వైపు చూస్తూ సిద్ధపడు. ఆ రీతిగా జీవించు. శ్రమను బట్టి నువ్వు కిరీటం పోగొట్టుకోవద్దు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఏ కిరీటం ఆ కిరీటం. మీకు ఒకసారి
ఒక 50 మందినో 100 మందినో చంపడానికి సిద్ధం చేశారంట. రాజు ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. మీరు చెప్పండి, యేసయ్యను విడిచిపెడితే మీరు బ్రతుకుతారు, మీకు బంగారం ఇస్తాను అని అన్నారు. మీకు బంగారం ఇస్తాను, విడిచిపెట్టకపోతే చల్లటి నీళ్ళంట. అబ్బాయి నాన్న విన్నాను, చల్లటి నీళ్ళు గడ్డ కట్టుకొని పోతారంట. మిమ్మల్ని బయటికి రమ్మంటాను విడిచిపెడతానంటే, లేదా నీ రక్తము గడ్డ కట్టుకొని చచ్చిపోతాను. అందరూ అలాగే ఉన్నారంట. రెండోసారి చెప్పాయంట, అందరూ అలాగే ఉంటారు. మూడోసారి చెప్తామంటే అందులో ఒకడు అటు వెళ్తాడంట, అటు వెళ్తాడంట. ప్రియమైన వాళ్ళరా చెప్పు, నువ్వు వస్తావా సహోదరుడా? నువ్వు బయటకు వస్తే నీకు బంగారం ఇస్తా, వస్త్రాలు ఇస్తా, నీకేం కొద్దు ఉండదు, వచ్చాయి అని పిలుస్తున్నాడు రాజు. అయితే ఇదంతా కూడా మంత్రి చూస్తూ ఉన్నాడట. ఆకాశంలో ఎందుకు చూశాడట? అక్కడ 50 మంది ఉంటే 50 కిరీటాలు పైనుంచి కింద. ఎన్ని కిరీటాలు? ఒక కిరీటమేమో కిందికి వస్తుందట, పైకి పోతుందట. కిందికి వస్తుందట. మీరు చెప్పండి ఎందుకో? బయటికి వెళ్ళిపోదామా ఉందామా? బయటికి వెళ్ళిపోదామా ఉందామా? అతని కిరీటం అనమాట అది. మంత్రి అలా చూస్తాడట, ఇలా చూస్తాడట, అలా చూస్తాడట, ఇలా రాదంటున్నాడు. చెప్పు సముద్రం వచ్చి రా, నీ బోళ్ళంత బంగారం ఇస్తా అంటే ఆ మాటలకు, ఆ శోధనకు గురై ఆ వ్యక్తి ఎనికొస్తున్నాడంట. ఎనికొస్తుంటే 49 కిరీటాలు కిందికి వస్తున్నాయి, కానీ ఆ వ్యక్తి ఎప్పుడైతే ఒడ్డుకు బయటకు వస్తున్నాడో ఆ కిరీటం పైకి వెళ్ళిపోతుందట. మంత్రి అన్నాడట కేకలు వేస్తూ, రాజా నాకు యేసయ్యే కావాలి. ఏంటట? ఇదంతా ఏర్పాటు చేసింది ఎందుకు? వాళ్ళని చంపడానికి. ఏం మంత్రి, పిచ్చి పట్టిందా నీకేమన్నా? నాకు పిచ్చి పట్టలేదు, నాకు కావాలి యేసయ్యే. అయితే నువ్వు వెళ్ళిపోతావు దాంట్లోకి, పర్లేదు. నువ్వు చచ్చిపోతావు దాంట్లోకి, పర్లేదు. మంత్రి ఏం చూచాడంటే ఆ కిరీటాన్ని గుర్తించగలిగాడు. ఓహో, యేసయ్య కొరకు చావడానికి సిద్ధపడిన వీరికి ఈ కిరీటాలు నాకు కావాలి. అందుకే నీళ్ళలోనికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతున్నటువంటి ఆ కిరీటాన్ని అడిగాడట, అయ్యా నాకు కావాలయ్యా ఆ కిరీటం. ఆ 50వ వ్యక్తికి, మీరు ఇవ్వనైవు నా కిరీటం పైకి వెళ్ళిపోతుంది కదా, మీ కొరకు నేను నమ్ముతున్నాను, మీ కొరకు నేను చావడానికి సిద్ధమే అని ముందుకెళ్తున్నప్పుడు ఆ వెళ్ళిపోయే కిరీటము పై నుండి కిందికి వస్తుందంట. ఇప్పుడు కొట్టండి. ప్రియమైన వాళ్ళరా, నాతో పాటు చెప్పుకుంటున్నా, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు నీ కొరకు సిద్ధము చేసిన వాటిని, ఆ కిరీటం ఏమైతే ఉందో నువ్వు పొందుకుంటావా, స్వతంత్రించుకుంటావా, విడిచిపెట్టుకుంటావా? ఆలోచించుకో. చివరిగా ముగిస్తున్నాను. ఒకసారి అందరు లేచి నిలబడండి. చెప్పండి, మొదటిగా ఏం సిద్ధం చేశారు? రక్షణ. రెండోది సత్క్రియలు. మూడోది, నాలుగోది మేలు. ఐదోది భోజనము. పొడుగుగా చెప్తే అర్థం కాదు. భోజనం, కర్రను గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ లో. భోజనం. ఆరోది కిరీటం. ఏడోది ఏంటో తెలుసా? రాజ్యము. ఏం చెప్పండి? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టుకు, వాగ్దానం చేసిన రాజ్యానికి, వాగ్దానం అంటే సిద్ధపరచిన రాజ్యానికి, అంటే మన కొరకు ఏం సిద్ధం చేశారంటే చెప్పండి, ఆ రాజ్యము ఎన్నేళ్ళు ఉంటది? పొరపాటున 5 ఏళ్ళు అంటారేమో అని. 5 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, యుగమును. అక్కడ బాధ ఉంటదా? వేదన ఉంటదా? దుఃఖం ఉంటదా? మరణం ఉంటదా? చీకటి ఉంటదా? సూర్యుడు అవసరమా? గట్టిగా. చంద్రుడు అవసరమా? మరి ఎందువల్ల ఉంటది? ఏముంటదా? గొర్రె పిల్ల దీపమే.
అక్కడ యుగ యుగములు యుగ యుగాంతములు. అమ్మా ప్రియమైన వారలారా, ఈ లోకంలో జీవించి 60-70 సంవత్సరాలకే ఇంత ప్రయాసపడుతున్నావే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు. మరి ఆ రాజ్యము కొరకు నువ్వెంత ప్రయాసపడాలి? ఆ రాజ్యము కొరకు నీకెంత ఆశ ఉండాలి, నీకెంత ఆసక్తి ఉండాలి? ఇవన్నీ సిద్ధం చేసి ఉంచారు. మీరు అందుకుంటారా? మాట్లాడాలా? మీకు కావాలి ఇవన్నీ? చిన్నగా చెప్తున్నారు, ఇష్టం లేనట్టుంది. కావాలా? అయితే మీరు ఎలాగుండాలంటే ఆయన్ను ప్రేమించే వారిగా. ఎలా ఉండాలి? ప్రేమించే వారిగా అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞలు గైకొనుడమే ప్రేమించడం. అంటే నువ్వు ఆయన మాట వినడమే ప్రేమించినట్లు. రెండో మాట, ముచ్చటగా 3 మాటలు చెప్పేసి ముగిస్తున్నా. ఒకటి, ఆయన మాట వినడమే. రెండోది, అబ్రహాము గారు తను ఏదైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమించిన దాని కొరకు దేవునికి ఇవ్వడానికి, దేవునికి బలిగా ఇచ్చి వేయడానికి సిద్ధపడ్డాడు. ఎవరైతే ఇలాగుంటారో, అంటే నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావో అది దేవుని కొరకు ఇచ్చేయడానికి, బలి ఇవ్వడానికి, విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు ప్రేమిస్తున్నట్లు. ఇక మూడోదిగా పౌలు గారు ఏమన్నారంటే, నన్నెందుకు ఇంత మీరు ఏడ్చి ఇబ్బంది పెడుతున్నారు? శ్రమ పొందడానికి కాదు, ఆయన కొరకు మరణించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. ప్రియమైన వారలారా, ఎవరైతే ఆయన కొరకు ప్రాణం పెట్టగలరో వారే ప్రేమించిన వారు. శిష్యులైన వారు గెత్సేమనబడే తోటలో ప్రభువును విడిచిపెట్టారు, కానీ ఆ తర్వాత ఆత్మను పొందిన తర్వాత ప్రాణాన్ని విడిచిపెట్టారు, కానీ ప్రభువును విడిచిపెట్టలేదు. బర్తలోమై అనబడే ఆ శిష్యుడు, ప్రియమైన వారలారా, బతికుండగానే చర్మం ఒలిచి చంపారండి. మామూలుగా జీవికి పొట్టేలు కానీ ఏదైనా మేక కోస్తే ఎప్పుడు చర్మాన్ని వచ్చేది? ఎప్పుడు తిననట్టుగా చెప్తున్నారు మీరు. చెప్పండి, ఎప్పుడు దాన్ని చంపి తర్వాత. కానీ ఆయన చర్మాన్ని బతికుండగానే పదునైన కత్తులతో, పదునైన బల్యములతో ఎందుకు ఆ శ్రమను భరించారు? ఆయన యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను చెప్పేయడం సులువు, కానీ చేయడం చాలా, పాప వినమన్నా, చేయడం చాలా కష్టం. కాబట్టి మనమందరము మాకు కావాలన్నా రావు. మీరు కావాలంటే సరిపోదు, కానీ మీరు ప్రేమించే వారిగా ఉంటే ఇవన్నీ మీరు స్వతంత్రించుకోగలుగుతారు. కాబట్టి ప్రేమించే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముద్రించి సిద్ధపరిచినవన్నీ మీకు ఇచ్చి మీరు ఆయన రాజ్యానికి సిద్ధపరచునుగాక. కన్ను మూసుకోండి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా.